ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం అమైనో యాసిడ్ మెటబాలిజం గురించి చదువుతున్నాం. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ ఫినైల్ అలనైన్. అమైనో యాసిడ్ మెటబాలిజం దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫినైల్ అలనైన్. అమైనో యాసిడ్ మెటబాలిజం అమైనో యాసిడ్ మెటబాలిజం దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫినైల్ అలనైన్. ఫినైల్ అలనైన్ ఇట్ ఈస్ అన్ అరోమాటిక్ అమైనో యాసిడ్. అయితే ఇక్కడ నుంచి ఫినైల్ అలనైన్ హైడ్రాక్సిలేస్ వల్ల ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ టైరోసిన్. ఓకే, నెక్స్ట్ టైరోసిన్ హైడ్రాక్సిలేస్ వల్ల ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ డోపా. నెక్స్ట్ దీనికి కార్బన్ డైఆక్సైడ్ యాడ్ చేసి డోపా కార్బాక్సిలేస్ వల్ల ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ డోపమైన్. నెక్స్ట్ డోపమైన్ నుంచి అక్కడ డోపమైన్ హైడ్రాక్సిలేస్, డోపమైన్ బీటా హైడ్రాక్సిలేస్ వల్ల నారెపినెఫ్రిన్ ప్రొడ్యూస్ అవుతుంది. నారెపినెఫ్రిన్ నుంచి దానికి ఒక మిథైల్ గ్రూప్ యాడ్ చేయడం వల్ల ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఎపినెఫ్రిన్. ఈ మిథైల్ గ్రూప్ ఈస్ డొనేటెడ్ బై S-adenosine methionine. Okay, so these are the products of amino acid metabolism of aromatic amino acid phenylalanine. అయితే టైరోసిన్ నుంచి అప్పుడప్పుడు కొన్ని బై ప్రొడక్ట్స్ కూడా వస్తాయి, డోపమైన్ నుంచి కూడా బై ప్రొడక్ట్స్ వస్తాయి. టైరోసిన్ నుంచి we can produce thyroid hormones. టైరోసిన్ ఇట్ ఈస్ నాట్ ట్రిప్టోఫాన్, TYROSIN. టైరోసిన్ ఇక్కడ మనకి థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతాయి. డోపా నుంచి మనకి మెలనిన్ ప్రొడ్యూస్ అవుతాయి. మెలనిన్, నాట్ మెలటోనిన్. Melatonin అనేది from the serotonin. Serotonin is produced from tryptophan. Okay, this dopamine it is produced from melanin. ఇక్కడ టైరోసినేస్ అనే ఎంజైమ్ ఇక్కడ డోపా నుంచి మెలనిన్ అనేది ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మెటబోలైట్స్ ఇద్దాం. టైరోసిన్ మెటబోలైట్స్, నారెపినెఫ్రిన్ అండ్ ఎపినెఫ్రిన్ మెటబోలైట్స్, అంతేకాకుండా డోపమైన్ మెటబోలైట్స్. టైరోసిన్ నుంచి వచ్చే మెటబోలైట్ ఏంటిదంటే జెంటిసిక్ యాసిడ్. ఎపినెఫ్రిన్ అండ్ నారెపినెఫ్రిన్ నుంచి మనకి మెటానెఫ్రిన్స్ వస్తాయి. మెటానెఫ్రిన్స్ నుంచి మనకి మోనోమైన్ ఆక్సిడేస్ వల్ల వి విల్ గెట్ మెటానెఫ్రిన్స్ మీద మోనో అమైన్ ఆక్సిడేస్ యాడ్ చేయడం వల్ల అక్కడ నుంచి మనకి వానిలైల్ మ్యాండలిక్ యాసిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. నెక్స్ట్ డోపా నుంచి మనకి ప్రొడ్యూస్ అయ్యేది హోమోవానిలిక్ యాసిడ్ అని మెటబోలైట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. దీస్ ఆర్ ద 3 types ఆఫ్ మెటబోలైట్స్. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది వాట్ ఆర్ ద అసోసియేటెడ్ డిఫెక్ట్స్. ఫస్ట్ ఏంటిదంటే ఫినైల్ కీటోనూరియా, PKU అని చెప్పేసి అంటారు. నార్మల్గా మనకి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ సచ్ యాజ్ ఆస్పార్టేమ్. ఓకే, ఆస్పార్టేమ్ ఈజ్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్. లేదంటే డైటరీ ప్రోటీన్. ఓకే, డైటరీ ప్రోటీన్లో మనకి ఆస్పార్టేమ్ ఉంటుంది. ఆస్పార్టేమ్ ఆర్ ఎండోజీనస్ proteins. So these are the 3 sources from where we get phenylalanine. ఇక్కడ నుంచి మనకి ఫినైల్ అలనైన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ ఫినైల్ అలనైన్ మీద మనకి ఫినైల్ అలనైన్ హైడ్రాక్సిలేస్ PAH అనేది యాడ్ చేయడం వల్ల ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ టెట్రాహైడ్రోబయోప్టెరిన్, ఓకే, ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ టైరోసిన్. ఓకే, టైరోసిన్ మనకి సేమ్ టైరోసిన్ నుంచి నెక్స్ట్ డోపా నుంచి డోపమైన్. ఓకే, డోపమైన్ నుంచి నారెపినెఫ్రిన్ నుంచి ఎపినెఫ్రిన్. ఓకే, సారీ, దిస్ ఈస్ డోపమైన్, నారెపినెఫ్రిన్, ఎపినెఫ్రిన్, టైరోసిన్ నుంచి థైరాయిడ్ హార్మోన్స్, నెక్స్ట్ డోపా నుంచి మెలనిన్, ఇవన్నీ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, ఈ పార్ట్ ఆఫ్ రియాక్షన్ గురించి స్పెసిఫిక్గా చూద్దాం మనకి. సో ఇప్పుడు ఫినైల్ అలనైన్ నుంచి మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది? టైరోసిన్. ఓకే, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఫినైల్ అలనైన్ హైడ్రాక్సిలేస్ అనే ఎంజైమ్ నుంచి మనకి టైరోసిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ టైరోసిన్ రావడానికి ఇక్కడ మనకి టెట్రాహైడ్రోబయోప్టెరిన్ ఈస్ గోయింగ్ టు కన్వర్ట్ ఇంటూ BH2, అంటే ఇక్కడ 2 molecules of H+ అనేది డొనేట్ చేసింది. దాని తర్వాత ఇట్ అండర్గోస్ రిడక్షన్ రియాక్షన్ టు అగైన్ కన్వర్టెడ్ ఇంటూ BH4. దిస్ ఈస్ అండర్ బై డైహైడ్రోటిరిడిన్ రిడక్టేస్. ఓకే, రిడక్టేస్ అంటే ఇక్కడ మనకి 2H+ అనేది యాడ్ అవుతుంది. ఈ 2H+ ఎట్లా డొనేట్ అవుతుంది? దిస్ ఈస్ డొనేటెడ్ ఫ్రమ్ NADH+H+ నుంచి 2H+ అనేది డొనేట్ చేయి
మనకి NAD ప్లస్ అవుతుంది. NAD ప్లస్ NADH ప్లస్ H ప్లస్ అక్కడ నుంచి మనకి 2H ప్లస్ అనేది డొనేట్ అయిన తర్వాత ఇది BH2 నుంచి BH4 లెక్క చేంజ్ అవుతుంది. సో దిస్ ఇస్ హౌ phenylalanine is converted into tyrosine in the presence of phenylalanine hydroxylase. ఇట్ ఈస్ కాస్డ్ బై ఇప్పుడు ఏమవుతుంది మనకి phenylalanine hydroxylase అనేది absent అవుతుంది. దేర్ ఆర్ 2 causes of phenylketonuria. మనకి ఏంటిదంటే ఫస్ట్ కాజ్ ఫినైల్ కీటోనూరియాకి 2 కాజెస్ ఉంటాయి. ఒకటి ఏంటిది డిక్రీస్ ఫినైలాలనైన్ హైడ్రాక్సిలేస్ లేదంటే టెట్రాహైడ్రోబయోప్టెరిన్ డెఫిషియన్సీ. ఓకే, దీంట్లో ఏమవుతుందంటే డిక్రీస్ ఫినైలాలనైన్ హైడ్రాక్సిలేస్ వల్ల మనకి ఇంక్రీస్ ఫినైల్ అలనైన్ అండ్ డిక్రీస్ టైరోసిన్. దేర్ బై ఏమైతే ఫినైలాలనైన్ కాస్త ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఫినైల్ కీటోన్స్. ఓకే, ఫినైల్ కీటోన్స్ లెక్క చేంజ్ అవుతుంది. వాట్ ఆర్ ద ఫినైల్ కీటోన్స్ చేంజ్ అయిన తర్వాత అది యూరిన్లోకి ఎక్స్క్రీట్ అవుతుంది. సో వీ కెన్ సీ ఫినైల్ కీటోన్స్ ఇన్ యూరిన్. వాట్ ఆర్ ద ఫినైల్ కీటోన్స్ అవైలబుల్? 3 ఉన్నాయి. విచ్ ఆర్ ఫినైల్ అసిటేట్, ఓకే, ఫినైల్ లాక్టేట్ అండ్ ఫినైల్ పైరువేట్. ఓకే, phenyl lactate, phenyl acetate, phenyl pyruvate. These are the 3 phenyl ketones which are excreted into the urine because of the increased phenylalanine levels. Next, tetrahydrobiopterin deficiency వల్ల మనకి decrease BH4 వల్ల which is a cofactor for phenylalanine hydroxylase. Thereby ఏమవుతుంది increase phenyl alanine. సేమ్ ఈ దానికి వస్తుంది ఫినైల్ కీటోన్స్. నెక్స్ట్ అక్కడ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఇది what is the effect of increased phenylalanine levels, which is an aromatic amino acid in pregnancy and in newborn baby. Pregnancy ఏమవుతుందంటే if PKU is untreated, if it is untreated అయితే ఏమవుతుంది increase phenylalanine levels కాబట్టి it causes embryopathy. Okay, embryopathy, phenylalanine embryopathy, increased phenylalanine leading to embryopathy. అంటే ఏమవుతుంది? It decreases the fetal growth and causes microcephaly, decrease IQ levels and congenital heart defects, microcephaly and fetal growth restriction. Therefore treatment ఏం చేయాలి? ట్రీట్మెంట్ వీ హ్యావ్ టు డిక్రీస్ డైట్ విత్ ఫినైలాలనైన్. డైట్ చేంజ్ అనేది ఉండాలి. ఓకే, నెక్స్ట్ న్యూబార్న్ బేబీస్ ఏమైతే అంటే నార్మల్గా టిల్ 2 to 3 days ఆఫ్టర్ డెలివరీ ఆఫ్ ద బేబీ మనకి మదర్ నుంచి వచ్చే ఫినైలాలనైన్ హైడ్రాక్సిలేస్ ఏదైతే ఉందో దిస్ కెన్ కాంపన్సేట్. ఓకే, దిస్ కెన్ కాంపన్సేట్ ద కన్వర్షన్ ఆఫ్ ఫినైలాలనైన్ టు టైరోసిన్. ఆఫ్టర్ 2 to 3 days ఏమవుతుందంటే మనకి డిక్రీజ్ అమౌంట్ ఆఫ్ ఫినైలాలనైన్ హైడ్రాక్సిలేస్ ఇన్ ద బేబీ. దేర్ఫోర్ వెన్ టు స్క్రీనింగ్ ఎప్పుడు చేయాలంటే ఆఫ్టర్ 2 to 3 days ఆఫ్టర్ ద బేబీ డెలివరీ. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. స్క్రీనింగ్ ఆఫ్ phenylketonuria in the newborn baby is done after 2 to 3 days because till 2 to 3 days maternal PAH compensates. సో ఇక్కడ కూడా సేమ్ ఫీచర్స్. వాట్ ఆర్ ద సేమ్ ఫీచర్స్? డిక్రీస్ IQ, మైక్రోసెఫాలీ, సీజర్స్, ఓకే, హైపో పిగ్మెంటేషన్, ఎందుకంటే టైరోసిన్ నుంచి మనకి డోపమైన్ నుంచి మెలనిన్ కూడా ప్రొడ్యూస్ కావాలి, అండ్ ఎగ్జిమా ఇవన్నీ ఉంటాయి. హైపో పిగ్మెంటేషన్ ఇస్ కామన్. నెక్స్ట్ బాడీ ఓడర్. డ్యూ టు డిసార్డర్ ఆఫ్ ద అరోమాటిక్ అమైనో యాసిడ్ మెటబాలిజం ఇట్ లీడ్స్ టు బాడీ ఓడర్. విచ్ టైప్ ఆఫ్ బాడీ ఓడర్? మస్టీ బాడీ ఓడర్. ఓకే, మస్టీ బాడీ ఓడర్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డ్యూ టు ఇంక్రీజ్ ఫినైలాలనైన్ వల్ల మనకి మస్టీ బాడీ ఓడర్ ఉంటుంది. ఇఫ్ నాట్ ట్రీటెడ్ it leads to death in infancy. Therefore what is the treatment for phenylketonuria? Phenylketonuria example ఏంటి? ఫస్ట్ అవాయిడ్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ని స్టాప్ చేయాలి విచ్ కంటెన్స్ aspartame. నెక్స్ట్ సెకండ్ ఏంటిదంటే ఇప్పుడు మనకి టైరోసిన్ అనేది తక్కువైతుంది. సో టైరోసిన్ రిచ్ డైట్స్ అనేది తీసుకోవాలి. టైరోసిన్ రిచ్ డైట్స్ సచ్ యాజ్ సాయ్ ప్రొడక్ట్స్, చికెన్, ఫిష్, మిల్క్, అండ్ ఇంక్రీజ్ టెట్రాహైడ్రోబయోప్టెరిన్ ఇన్ డైట్. టెట్రాహైడ్రోబయోప్టెరిన్ ఎక్కువ తీసుకోవాలి.
సాయ్ ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకోవాలి అండ్ డిక్రీజ్ ఫినైల్ అలనైన్ ఇన్ డైట్. డిక్రీజ్ ఫినైల్ అలనైన్ ఇన్ డైట్. సో బై దిస్ వీ కెన్ ప్రివెంట్ ద ఫినైల్ కిటోనూరియా. నో నెక్స్ట్ సేమ్ అలానే ఇప్పుడు ఫినైల్ అలనైన్ నుంచి మనకి టైరోసిన్ ప్రొడ్యూస్ అవుతుంది. టైరోసిన్ నుంచి మనకి హోమోజెంటిసిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. హోమోజెంటిసిక్ యాసిడ్ ఇస్ ద మెటబాలిక్ ప్రొడక్ట్ ఆఫ్ టైరోసిన్. ఓకే, ఇప్పుడు మనకి ఏమవుతుందంటే నార్మల్గా దిస్ హోమోజెంటిసిక్ యాసిడ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ మేల్ హైల్ అసిటిక్ యాసిడ్ లెక్క కన్వర్ట్ అవుతుంది. malonyl అసిటిక్ యాసిడ్ అండ్ దెన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్యూమరేట్. ఈ ఫ్యూమరేట్ అనేది మనకి టీసీఐ సైకిల్లోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు దిస్ హోమోజెంటిసిక్ యాసిడ్ కన్వర్షన్ టు మేలైల్ అసిటిక్ యాసిడ్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ హోమోజెంటిసేట్ ఆక్సిడేస్. ఓకే, హోమోజెంటిసేస్ ఆక్సిడేస్ అనే ఎంజైమ్ వల్ల హోమోజెంటిసిక్ యాసిడ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఇది. ఒకవేళ ఇఫ్ congenital deficiency of homogentisate oxidase కనుక ఇది లేదంటే, ఇఫ్ హోమోజెంటిసేట్ ఆక్సిడేస్ కనుక లేదంటే హోమోజెంటిసిక్ యాసిడ్ అనేది పెరిగిపోతుంది. ఓకే, అండ్ ఫ్యూమరేట్ అనేది తక్కువైపోతుంది, టీసీఐ సైకిల్ కూడా తక్కువైపోతుంది. సో ఇట్ లీడ్స్ టు ఇంక్రీజ్ హోమోజెంటిసిక్ acid, okay, which is a pigment forming compound. It is a pigment forming compound and it is increased in the tissues లో స్టోర్ అయిపోతుంది. సో దీనివల్ల వచ్చే క్లినికల్ ఫీచర్స్ ఏంటి? వాట్ ఆర్ ద క్లినికల్ ఫీచర్స్ ఏంటంటే పిగ్మెంట్ ఫార్మింగ్ కాబట్టి మోస్ట్లీ ఇట్ డిపాజిట్స్ ఇన్ connective tissue. What are the types of connective tissues? Like ఐ కార్టిలేజ్లో కానీ, స్క్లీరా కానీ, ఇయర్ కార్టిలేజ్లో కానీ, స్క్లీరా ఆఫ్ ద ఐ కానీ, యూరిన్లో కానీ, అండ్ అదర్ కార్టిలేజెస్. ఓకే, ఇప్పుడు ఇయర్ కార్టిలేజ్లో ఏమవుతుందంటే ఇట్ కాజెస్ బ్లాక్ డిస్కలరేషన్. అంతేకాకుండా స్క్లీరాలో ఇప్పుడు ఇది అయ్యి ఇప్పుడు లెఫ్ట్ ఆర్ రైట్ గేజ్ ఉన్న పేషెంట్కి వాడికి ఇక్కడ బ్లాక్ కలర్ లీజన్స్ ఆర్ బ్రౌన్ కలర్ లీజన్స్ అనేవి కనబడతాయి. ఎగ్జాంపుల్ ఇది మొత్తం ఇట్లా బ్లూ బ్లాక్ లీజన్స్ లెక్క కనబడతాయి. బ్లాక్ లీజన్స్ ఆన్ ద ఐ. దిస్ ఈస్ కాల్డ్ as ఉక్రోనోసిస్. దీన్ని ఏమంటారంటే ఉక్రోనోసిస్ అంటారు. బ్లూ బ్లాక్ డిస్కలరేషన్ ఆన్ ద స్క్లీరా ఇస్ కాల్డ్ as ఉక్రోనోసిస్. దాని తర్వాత యూరిన్ అనేది బ్లాక్ ఆన్ ఎయిర్ ఎక్స్పోజర్ యూరిన్ బికమ్స్ బ్లాక్. నెక్స్ట్ కార్టిలేజ్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు జాయింట్ కార్టిలేజెస్లో ఏమవుతుందంటే ఇట్ కాజెస్ ఇన్ఫ్లమేషన్, ఇట్ లీడ్స్ టు ఆర్థరాల్జియా. ఈ బ్లాక్ కలర్ యూరిన్ ఆన్ ఎయిర్. నెక్స్ట్ ఉక్రోనోసిస్, blue black discoloration over the sclera and blue black discoloration of the ear cartilage. So this is what happens in when homogentisic oxidase, congenital deficiency of homogentisic oxidase which converts homogentisic acid to malonyl acetate and fumarate generation helps in TCA cycle. Okay, this is a metabolite of tyrosine. Okay, ఇది లేకపోవడం వల్ల మనకైతే this is called as alkanopturia. So this is called as alkanopturia. అంటే ఇది హోమోజెంటిసిక్ ఆక్సిడేస్ కంజెనిటల్ డెఫిషియన్సీ. ఇప్పుడు మనం మాట్లాడుకున్న నెక్స్ట్ ఫినైల్ కిటోనూరియా అండ్ ఆల్కనోప్టూరియా. బోత్ ఆర్ ఆటోసోమల్ రెసిసివ్ అండ్ బోత్ ఆర్ బినైన్ కండిషన్స్. ఓకే, both are autosomal recessive and both are benign conditions.